జూన్ 9 నుండి పీఓకేలో పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఈరోజు కూడా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని రావల్కోట్, ముజఫరాబాద్, కోట్లీ, మీర్పూర్, బాగ్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో ప్రజలను పిట్టల్ని కాల్చినట్లు కాలుస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. 400కు పైగా ప్రజలు చనిపోయారు అనే అన్అఫీషియల్ రిపోర్ట్స్ బయటకు వస్తున్నాయి. స్వయానా పీఓకే ప్రజలే ట్విట్టర్లో వీడియోస్ తీసి మరీ పెడుతున్నారు. అయితే ప్రొటెస్ట్ని అణిచివేయడానికి 14,000 మందిలో 21 ఆఫీసర్స్ ప్రొటెస్టర్స్ను కొట్టి కాల్పులు జరిపి ఓపెన్ ఫైరింగ్ చేసి MI-17 హెలికాప్టర్ ద్వారా తిరిగి ప్రయాణం చేస్తున్నారు. ముజఫరాబాద్లో హెలికాప్టర్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది గంటల తర్వాత టెక్నికల్ ఫాల్ట్ కారణంగా గాల్లోనే బ్లాస్ట్ అయిపోయింది. ఆన్ ద స్పాట్ 21 మంది ఆఫీసర్స్ చనిపోయారు. స్పాట్లోనే అందరూ చనిపోయారు. ఫైర్ ఫైటర్స్ రంగంలో దిగారు, రెస్క్యూ టీమ్స్ రంగంలో దిగినా ఎవరిని కాపాడలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 11 మంది చిన్నపిల్లల్ని, దాదాపు 20 మంది సామాన్య ప్రజల్ని చంపినందుకు జస్ట్ 10-12 గంటల్లోనే 21 మంది పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ చనిపోయారు. ప్రజల్ని అణిచివేయాలి, సామాన్య ప్రజల్ని చంపాలి అని చూసిన వాళ్లకు ఇదే గతి పడుతుంది. పీఓకే ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడానికి 14,000 మంది సైనికుల్ని రంగంలో దింపారు. పాక్ రేంజర్స్, పారామిలిటరీ సోల్జర్స్ దిగారు. వీళ్ళు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే, దూరేవన్నీ డాష్ గుడిసెలే అన్నట్లు ఈ పాక్ పెద్ద మనుషులు ఇరాన్లో శాంతి కోసం మీడియేషన్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న చెత్తను క్లీన్ చేయండిరా అంటే మంది చెత్త క్లీన్ చేయడానికి వెళ్ళారు. పీఓకేలో ప్రొటెస్ట్లనే ఆపలేని వాళ్ళు ఇరాన్ యుద్ధాన్ని ఆపుతారంట. ప్రొటెస్ట్ను లీడ్ చేస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ అంటే జాక్ మెంబర్స్ను పట్టిస్తే ₹1 పాకిస్తానీ బౌంటీగా ఇస్తాము అని కూడా ప్రకటించారు. ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పేశారు. పీఓజేకేలో ఎలక్ట్రిసిటీ ధరలు తగ్గించాలి అని, గోధుమ పిండి ధరలు తగ్గించాలి, సబ్సిడీస్ ఇవ్వాలి అండ్ పీఓకేలో రేర్ ఎర్త్ మైనింగ్ చేయకూడదు. పాకిస్తాన్ జీడిపిలో మినిమం 10% పీఓకేకే కేటాయించాలి, 12% రెఫ్యూజీ సీట్స్ను రద్దు చేయాలని చెప్పి ఆర్గానిక్గా జరుగుతున్న ప్రొటెస్ట్ ఇది. ఈ ప్రొటెస్ట్లో అఫీషియల్గా 100కు పైగా ప్రజలు చనిపోయారు, 400కు పైగా గాయపడ్డారు. అన్అఫీషియలీ 400+ నంబర్స్ అంటున్నారు. ఇంత పెద్ద ఊచకోత జరిగితే, ఇంత పెద్ద జెనోసైడ్ జరిగితే మానవ హక్కుల సంఘాలు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్, బాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ చచ్చిపోయారు? మీకు గుర్తుంటే ఎక్కడో గాజాలో ఉన్న పాలస్తీన్ ముస్లిమ్స్పై ఇజ్రాయెల్ అత్యాచారం చేసింది అని చెప్పి, రఫాను శ్మశానంగా మారుస్తున్నారు అని చెప్పి విజిల్ బ్లోవర్స్ రెడీ అయిపోయారు. సమంత, రుత్ ప్రభు, కీర్తి సురేష్, డుల్కర్ సల్మాన్, ప్రకాష్ రాజ్, ప్రభుదేవా, కరీనా కపూర్, ఆలియా భట్, ఈ మేధావులందరూ, ఈ ఉదార భావులందరూ ఇన్స్టాగ్రామ్లో ఆల్ ఐస్ అండ్ రఫాని స్టేటస్లో పెట్టుకున్నారు. ఆల్ ఐస్ అండ్ పీఓకేని ఎందుకు పోస్టులు పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఇలాంటి సెలబ్రిటీస్ పోస్టులు పెడితే పీఓకే ఇష్యూ ఇంటర్నేషనలైజ్ అవుతుంది, పాకిస్తాన్ను అకౌంటబుల్ చేస్తారు, ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది. అంటే పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోస్టులు పెడితే మీ సినిమాలు పాకిస్తాన్లో ఎవరు చూడరనా, లేదా సంతుష్టీకరణ రాజకీయాలు చేయాలనా? ఈ సెలబ్రిటీ హిపోక్రసీ ఎండగట్టాలి. అంటే రఫా ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఇక్కడెందుకు లేదో అర్థం కావడం లేదు. యాక్చువల్లీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ గారు రంగంలో దిగి హ్యూమన్ రైట్ కమిషన్ పాక్ను అకౌంటబుల్ చేయాలి, పీఓకే ప్రొటెస్ట్ ఇండియా చేయించింది అని పాక్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోంది. పాక్ ఆర్మీ, పాక్ ప్రభుత్వం పీఓకేలో ఇన్ని రోజులు చేసిన ఎక్స్ప్లాయిటేషన్ కారణంగానే ఆర్గానిక్గా, న్యాచురల్గా జరిగిన ప్రొటెస్ట్ ఇది. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఇండియా ఆల్రెడీ క్లారిఫై చేసేసింది. ఈ పీఓకే విప్లవం నుండి, ఈ ప్రొటెస్ట్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? పాక్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ గాడు రంగంలో దిగాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం టీటీపీ మిలిటెంట్స్కు ఫండింగ్ ఇస్తోంది అని చెప్పి, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది అని చెప్పి, టీటీపీ పాక్ లోపల ఉగ్రవాదం చేస్తోంది అని చెప్పి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ భూభాగాలైన ఖోస్ట్, పక్తికా ప్రావిన్సెస్లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. 25 మంది సామాన్య ప్రజల్ని చంపేశారు. ఇందులో 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు. యాక్చువల్లీ ఇండియాలో ఉగ్రవాదం చేయాలి, పీఓకే ప్రొటెస్ట్ను డైవర్ట్ చేయాలి అని చూసింది పాకిస్తాన్ ఆర్మీ. మొన్న రాత్రి ఇండియాలో డ్రోన్స్ను కూడా పంపారు.
ఉగ్రవాదుల్ని పంపారు. బట్ ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయింది, డ్రోన్స్ పై దాడి చేసింది. అత్తావుల్లా తరార్ యాక్చువల్ ప్లాన్ ఇండియా లోపల ఉగ్రవాదం చేసి అటెన్షన్ ను డైవర్ట్ చేయడమే. అది కుదరలేదు అని చెప్పి అభం శుభం తెలియని అంటే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ప్రాపర్ ఆర్మీ అండ్ ప్రాపర్ వెపన్స్ లేని ఆఫ్ఘనిస్తాన్పై ఎన్నిసార్లు దాడి చేస్తారు? జనవరి నుండి ఇప్పటి వరకు ఆల్రెడీ 5 సార్లు దాడి చేశారు. యాక్చువల్లీ పిఓకే ప్రజలకు తగిన శాస్తే జరిగింది, కర్మను అనుభవిస్తున్నారు. 2025 ఏప్రిల్ 22 పెహల్గాంలో దాడి జరిగింది. 4 ఉగ్రవాదులు పెహల్గాం బాసిరన్ వ్యాలీలో 26 మంది హిందువులను చంపేసినప్పుడు ఇదే పిఓకే ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పాక్ ఆర్మీకు జేజేలు కొట్టారు. ఇప్పుడు ఇదే పాక్ ఆర్మీ 400 మంది పిఓకే ప్రజల్ని చంపేసింది. కర్మ ఇలాగే ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాక్ మీడియా పిఓకేలో జరుగుతున్న ఆర్గానిక్ ప్రొటెస్ట్ ఒక జెన్యూన్ ప్రొటెస్ట్ భారతదేశమే చేయిస్తోంది అనే నేరేటివ్ను సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన దురంధరులే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీకు ఫండింగ్ చేశారు, అల్లర్లు సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. పాక్ మీడియాలో కొంతమంది అమిత్ షా గారి 2024 వీడియోను డీప్ ఫేక్ చేశారు. ఏఐ ద్వారా జాగ్ కమిటీ పిఓకేను భారతదేశానికి అప్పజెబుతుంది అని చెప్పి ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. पाक ऑक्यूपाई कश्मीर भारत का हिस्सा है, वहाँ का मुसलमान भी हमारा है, वहाँ का हिंदू भी हमारा है, और जॉइंट एक्शन कमेटी हमें पीओके दिला देगी. ఈ మొత్తం ప్రొటెస్ట్ వెనుక ఇండియా ఉంది అనే నేరేటివ్ ఆల్రెడీ సెట్ చేశారు. అంటే రేపు దినాన అసీం మునీర్ భార్య లేచిపోయినా, షెబాజ్ షరీఫ్ కొంపలు కూలిపోయినా ఇండియా పైనే బ్లేమ్ వేసేలా ఉన్నారు. అంటే మూర్ఖత్వానికి లిమిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. బలోచిస్తాన్లో ఉద్యమం జరిగిన, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ గొడవలు చేసిన, ముజఫరాబాద్లో విప్లవాలు జరిగిన, సింధులో రైతులు ఉద్యమం చేసిన, దీని వెనుక రా ఉంది, ఇండియన్ ఆర్మీ ఉంది, అమిత్ షా ఉన్నారు, పిఎం మోడీ గారే ఉన్నారు అని చెప్పి ఇలాంటి చీప్ నేరేటివ్స్ను ఇంకెన్నాళ్ళు సెట్ చేస్తారు. నిన్న పిఓకే ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజల్ని కంట్రోల్ చేయలేక ఓపెన్ ఫైరింగ్కు ఆర్డర్స్ ఇచ్చారు. ప్రొటెస్ట్ చేసే సామాన్య ప్రజలపై లిటరలీ కాల్పులు జరిపారు. పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు, కుక్కల్ని జంతువుల్ని వేటాడినట్లు వేటాడారు, ఇంటర్నెట్ బ్లాక్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇనాయత్ అనే ఒక వ్యక్తి ప్రజలపై షూటింగ్ చేయలేదు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ని చంపేశారు. పిఓకేలో ఉన్న పోలీసులను అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు యూకేలో ఉన్న కాశ్మీరీ ప్రజలు అంటే ఇండియా పాకిస్తాన్ కాశ్మీర్ నుండి యూకేకు వలస వెళ్ళిన వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇండియన్ హై కమిషన్ బయట నిలబడి కాశ్మీర్కు ఆజాదీ కావాలి, స్వాతంత్ర్యం కావాలి, కాశ్మీర్లో 7-10 లక్షల మంది ఇండియన్ ఆర్మీ కాశ్మీరీ ప్రజల్ని అణిచివేస్తోంది, కాశ్మీరీ ప్రజలకు రైట్స్ లేవు, ఆర్టికల్ 370ను రద్దు చేశారు, కాశ్మీర్ భూభాగాన్ని కాజేయాలని ట్రై చేస్తున్నారు, కాశ్మీర్ తమదే అన్నట్లు ప్రతిరోజు ప్రొటెస్ట్ చేసేవారు, రైట్. బట్ ఈసారి చాలా డిఫరెంట్గా పాకిస్తాన్ హై కమిషన్ బయట నిలబడి పిఓకేజేకు ఆజాదీ కావాలి, స్వాతంత్రం కావాలి అని డిమాండ్ పెడుతున్నారు. టేబుల్స్ అన్నీ టర్న్ అయిపోయాయి అన్నమాట. పిఓకే ప్రజల్ని ఎంత ఘోరంగా పాకిస్తాన్ అణిచివేస్తోంది అంటే రోజుకు 20 గంటలు కరెంట్ కట్ చేస్తారు. పాకిస్తాన్ ప్రజలకు 40 కేజీ గోధుమ బస్తా 2000 పాకిస్తానీ రూపాయలు అయితే పిఓకే ప్రజలకు అది 4000. పాకిస్తాన్ ప్రజలు ఎలక్ట్రిసిటీ కోసం ఒక యూనిట్కు 3-4 రూపాయలు ఖర్చు పెడితే పిఓకే ప్రజలు 7 రూపాయలు ఖర్చు పెట్టాలి. పాకిస్తాన్ జీడిపిలో పంజాబ్, సింధ్ వంటి ప్రావిన్సెస్కు 30-40% జీడిపిలోని డబ్బును ఖర్చు పెడితే పిఓకేలో ఉన్న ప్రజలకు కేవలం 1% మాత్రమే ఖర్చు పెడతారు. పిఓకేలో టోటల్గా 45 సీట్స్ ఉంటాయి. ఇందులో 12 సీట్స్ ఇస్లామాబాద్, కరాచీ అండ్ ఈవెన్ రావల్పిండిలో ఆ 12 సీట్స్కు ఓటింగ్ జరుగుతుంది. ఈ 12 సీట్స్ పిఓకే యొక్క సీట్స్ యొక్క ఓటింగ్ ఎవరేస్తారు, దీంట్లో ఎవరు గెలవాలి అని ఓటు వేసేవారు ఎవరు అంటే ఇండియా నుండి పాకిస్తాన్కు వలస వెళ్ళిన కాశ్మీరీలు అంటే రెఫ్యూజీలు ఓటు వేస్తారు అనమాట. పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ ఉంటుంది, బట్ పిఓకే ప్రజలకు ఇంటర్నెట్టే ఉండదు. పాకిస్తాన్ ప్రజలకు మంచి స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి, బట్ పిఓకే ప్రజలకు స్కూల్స్ ఉండవు, కాలేజెస్ ఉండవు, ఏమీ ఉండవు. అంటే పాకిస్తాన్తో చేతులు కలిపినందుకు ఉమ్మా పేరు మీద, కల్మా పేరు మీద మీరు మేము ముస్లిమ్స్ అని చెప్పి పాకిస్తాన్లో కలిసిపోయినందుకు పిఓకే ప్రజలు నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నారు. పిఓకే ప్రజల్ని సెకండ్ లేదా థర్డ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తున్నారంట. పిఓకేలో ప్రజలకు లేని ఫెసిలిటీస్ ఇస్లామాబాద్, కరాచీ నుండి పిఓకేలో పనిచేస్తున్న ఆఫీసర్స్కు ఉన్నాయంట. విఐపి ఫెసిలిటీస్ ఇస్తారంట, విఐపి కార్స్ ఇస్తారంట. పిఓకేలో చేసిన మైనింగ్లోని 1% కూడా పిఓకే ప్రజలకు ఇవ్వడం లేదు. పిఓకే నుండి దాదాపు
3000 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసి 300 మెగావాట్ ఎలక్ట్రిసిటీ కూడా పీఓకే లోపల ఉన్న ప్రజలకు ఇవ్వడం లేదు. పీఓకేలో దాదాపు 400 మందిని చంపేసినా కూడా ఇంతవరకు వెస్ట్రన్ మీడియా ఏ ఒక్క ఆర్టికల్ కూడా దీని గురించి ప్రచురించలేదు. లెఫ్ట్ లిబరల్ మీడియా కానీ ఎవరే కానీ ఒక్క ఆర్టికల్ కూడా, ఒక కూసంత ఆర్టికల్ కూడా ప్రచురించలేదు. జాక్ కమ్యూనిటీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి యాంటీ టెర్రర్ కింద ఈ యొక్క పార్టీనే బ్యాన్ చేసింది పాకిస్తాన్ ఆర్మీ. ప్రజలు రోడ్ల మీద అంటే లైన్గా క్యూ కట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు. పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆధిపత్యం పీఓకేలో వద్దు అంటున్నారు. మీరు చూసుకుంటే కాశ్మీర్ను పాకిస్తాన్ ఆక్రమించి కాశ్మీరీ ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి పీఓకేను ఆజాద్ కాశ్మీర్ అని ప్రకటించారు. పీఓకేలో సపరేట్ ప్రైమ్ మినిస్టర్, సపరేట్ ప్రెసిడెంట్, సపరేట్ ఫ్లాగ్, ఇలా అన్నీ సపరేట్గా ఉంటాయి. అయితే ఈ 12 రెఫ్యూజీ సీట్స్లో ఫేక్ ఓట్లు వేయించి రిగ్గింగ్ చేసి పోలీసులను, ఎలక్షన్ కమిషన్ను కొనేసి సెంటర్ గవర్నమెంట్లో ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీనే గెలుస్తుంది. ఈ విధంగా పీఓకేలో కూడా సెంటర్లో ఉన్న పార్టీనే గెలుస్తుంది. పేరుకు మాత్రమే ఒక పప్పెట్ పిఎంను కూర్చోబెడతారు. ఆ తర్వాత పీఓకేలోని టూరిజం యొక్క డబ్బులను, మైనింగ్ యొక్క డబ్బులను, ఎలక్ట్రిసిటీ యొక్క డబ్బులను, అన్ని డబ్బులను సెంట్రల్ గవర్నమెంట్ తింటూ ఉంటుంది. పీఓకే ప్రజలు ఇన్ని రోజులు చూశారు, అణిచివేత గురయ్యారు. ఇక వీళ్ళు భరించలేకపోయారు, తిరగబడుతున్నారు అన్నమాట. ఇంకెన్ని రోజులు కల్మా పేరు మీద, ఉమ్మా పేరు మీద, అంటే క్యాస్ట్, రిలీజన్, క్రీడ్ మీద రాజకీయాలు చేస్తారు. ఇంకెన్ని రోజులు ఇండియన్ ఆర్మీపై విషాన్ని నింపి కన్సాలిడేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక మీ మాటలు వీళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆల్ ఓవర్ అక్రాస్ ద వరల్డ్ ఉన్న కాశ్మీరీలందరూ ఏకమై పాకిస్తాన్ ఆర్మీ అనేది నాపాక్ ఆర్మీ, పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మాకు ఆజాదీ కావాలి అని చెప్పి ఇండియాలో కలిసిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, సపరేట్ దేశాన్ని సృష్టించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అంటున్నారు. పీఓకే అనేది భారత్ యొక్క భూభాగం. ఈ భూమిని ఎప్పుడైనా ఇండియా రీక్లెయిమ్ చేసుకుంటుంది. అక్కడున్న ప్రజల్ని తీసుకోవాలా లేదా అని ప్రభుత్వం ఆ తర్వాత డిసైడ్ చేస్తుంది. భారతదేశానికి పీఓకే యొక్క భూమి కావాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినారియోలో, ఇటువంటి పరిస్థితుల్లో మనకు పీఓకే అవసరమే లేదు. పీఓకే వల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ. అక్కడున్న 60 లక్షల ప్రజల్ని ఎవరు పోషిస్తారు? దాదాపు 30 ఏళ్ళ నుండి పాకిస్తాన్ వీళ్ళని అణిచివేసింది. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, రిసోర్సెస్ లేవు, స్కిల్స్ లేవు. అటువంటి ప్రజల్ని మనం కలుపుకొని వాళ్లకు జాబ్స్ ఇవ్వాలి, మన ట్యాక్స్ డబ్బులను వాళ్ళపై ఖర్చు పెట్టాలి, డిఫెన్స్ కోసం, ఆర్మీ కోసం అండ్ మిలిటరీ ఎక్స్పాన్షన్ కోసం ఖర్చు పెట్టాలి. ఇంత డబ్బు ఇండియా దగ్గర లేదు కాబట్టి వాళ్ళు కొట్టుకు చావండి. ఒకవేళ పీఓకే సపరేట్ దేశమైందా, డైరెక్ట్ పీఓకేలో ఉన్న పిఎంతో మనం ఎంగేజ్ అవుతాము అన్నమాట. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.